నెక్స్ట్ బ్యాక్వర్డ్ కటింగ్ తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి కదండి. హ్యాండ్స్ కట్ చేయాలి అంటే మనం విడత ఎంత తీసుకోవాలి తెలియదు కదా, కాబట్టి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఈ విధంగా టేప్ పెట్టి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 10.5 వచ్చింది. 10.5 కంటే ఒక పాయింట్ తక్కువ ఉంది. 1 ఇంచ్ తీసేయాలండి, ఎందుకంటే షోల్డర్ జాయింట్స్కి 1 ఇంచ్ అవుతుంది కదా. 1 ఇంచ్ తీసేస్తే 9.5. క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి విడుతూ 9.5 వచ్చేలా క్లాత్ సెట్ చేసుకోవాలి. కింద మన హెచ్ తగులుంటే తీసేసుకోవాలి. విడుతూ 9.5 చూడండి, 9.5 ఈ విధంగా విడుతూ పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో మనం మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ చెక్ చేయాలి. ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్ పొడవు 9 ఇంచులు ఉందండి. 9 ఇంచులు అంటే మనకు ఖర్చుతో 10 ఇంచులు, కింద ఖర్చుతో 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు కదా, ఖర్చుతో 10 ఇంచులు. ఇదే 10 ఇంచులు ఈ చివరన కూడా మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా